ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు రోజుకి ఇలా మనం అందరము దేవుడి వాక్యానికి దగ్గర అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీలో చాలామంది అంజలి అక్క ఇది మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది అని తెలియజేస్తున్నారు. అందును బట్టి టు గాడ్ బి ద గ్లోరీ ఎలో, దేవుడికి మహిమ కలగాలి. మిమ్మల్ని అందరినీ దేవుడి వాక్యానికి దగ్గర చేయాలనేదే నా ఆశ, నా తపన. మరి అది నెరవేరుస్తున్న దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి మనం దేవుడి వాక్యానికి దగ్గరవ్వడం ముఖ్యమే. అలాగే మనలాగే అనేకులు దేవుడి వాక్యానికి దగ్గరవ్వాలి అంటే ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి, వాళ్ళు కూడా దేవుడి వాక్యాన్ని వింటూ ధ్యానించే అవకాశం మనం వాళ్ళకి కల్పిద్దాం. అండ్ లాస్ట్‌లో క్వెషన్ అడుగుతాను. ఈరోజు ప్రశ్నకి మీలో ఎవరు జవాబు చెప్తారో చూద్దాం. ఓకే. అలాగే చివరిలో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను కదా! ఆ ప్రార్థనలో మీరు ఖచ్చితంగా ఏకీభవించండి. మన దినాన్ని ప్రార్థనతో, వాక్యంతో ప్రారంభించడం అది మనకెంతో దీవెన, ఆశీర్వాదకరం. సరేనా? మరి ఇంకా ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము. తెలివిగల వానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము. జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోదురు. మేలు కల్పించువారు కృపా సత్యముల నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు.
జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరముగా నడుచువాడి మీద రాజు కోపించును. దేవుడు ఈ మాటల్ని మన హృదయంలో భద్రపరచును గాక. ఆమెన్. లెట్స్ ప్రే. అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీరున్న చోటే ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడివైన యేసయ్య, నీకు వందనాలు నాయన. మాకు ఒక దినాన్ని బహుమానంగా ఇవ్వడమే కాకుండా మరి మా దినాన్ని నీ వాక్యంతో ప్రారంభించే ఈ శ్రేష్టమైన అవకాశం కల్పించినందుకు నీకు వందనాలు. గడిచిన 14 రోజులుగా మేము సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం అయ్యా. దీన్ని బట్టి దినదినము నీ వాక్యానికి దగ్గరవుతున్నామనే సంతోషం మా ఆత్మలో మమ్మల్ని ఆనందింపచేస్తుంది అయ్యా. నీ వాక్య ప్రకారం మేము జీవించాలి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ నిన్ను సేవించే ఆత్మీయతనివ్వండి అయ్యా. మమ్మల్ని, మా కుటుంబాలని నీ వాక్యం మీద కట్టండి నాయన. ఏ కుటుంబం అయితే, ఏ జీవితం అయితే వాక్యం మీద కట్టబడుతుందో దాన్ని ఎవ్వరూ కదల్చలేరు తండ్రి. ఎందుకంటే వాక్యము నీవై ఉన్నావు నాయన. వాక్యమే దేవుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి వాక్యధారి అయిన, వాక్య స్వరూపి అయిన దేవా యేసయ్య, మీ కృపా కాపుదల మా కుటుంబాలకు తోడుగా ఉంచిన ఆయన. నీ బిడ్డలందరూ ఎంతో శ్రద్ధగా మరి ప్రతిరోజు మరి చక్కగా తమ దినాన్ని వాక్యంతో ప్రారంభిస్తున్నారు. మరి నీ ఎడల శ్రద్ధ కలిగిన వారిని నువ్వు తప్పకుండా గుర్తు చేసుకుంటావు, వారి పట్ల కార్యాలు జరిగిస్తావు. ఈరోజంతా మా అందరికీ మీ కృపా కాపుదల తోడుగా ఉంచండి. ఎవరైనా ప్రయాణాలు చేస్తుంటే ఆ ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. ఏదైనా పనుల మీద బయటకు వెళ్తుంటే ఆ పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని తిరిగి వాళ్ళు వారి ప్రాంతాలకి రావడానికి సహాయం దయచేయండి. క్షేమాన్ని ఇవ్వండి. మా కళ్ళని, మా చెవులని, మా నోటిని మేము చాలా జాగ్రత్తగా కాపాడుకునే ఆత్మీయతనివ్వండి అయ్యా. మరి ఈ పాపిష్టి లోకంలో అడుగు పెడుతున్నప్పుడు మరి దుష్టుడు ఏదో రకంగా మమ్మల్ని పడేయాలని చూస్తాడు. కాబట్టి వాడికి అస్సలు అవకాశం ఇవ్వకుండా నీ వాక్యం అనే 2 అంచులు కలిగిన ఖడ్గంతో వాడిని జయించే శక్తిని మాకు దయచేయండి. మరి ఈరోజు మేము చదివిన ఈ సామెతలో నుంచి మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్నావు. స్త్రీలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయండి. కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో ఉందయ్యా. ప్రతి ఒక్క స్త్రీకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. అటు భర్తను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, ఇదంతా కూడా ఒక పెద్ద టాస్క్. నీ జ్ఞానం ఉంటే తప్ప వీటన్నిటిని కూడా మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యా. కాబట్టి ప్రతి ఒక్క గృహిణిని నీ జ్ఞానంతో నింపునాయన. మరి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో అనే ఒక చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయండి. మరి సహోదరులు, నీ బిడ్డలందరూ కూడా మూఢురాలుగా ఉండడానికి వీల్లేదు తండ్రి. జ్ఞానం కలిగి మరి ప్రతి క్షణము కూడా నువ్వు ఇచ్చిన జ్ఞానంతో ఆ క్షణాన్ని జయించే కృపని దయచేయండి తండ్రి. అలాగే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మునని వాక్యం చెప్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాకు చెబుతూ ఉన్నప్పుడు మేము గుడ్డిగా నమ్మకూడదు నాయన. ఒక వ్యక్తి ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు అది నిజమా అబద్ధమా అని నువ్వు ఇచ్చిన జ్ఞానంతో పసిగట్టగలిగే కృప దయచేయండి తండ్రి. నీ కృపా కాపుదల మరి మా అందరి కుటుంబాలకు దయచేయమని, ఈ రోజంతా నీ బిడ్డలకి క్షేమము, ఆరోగ్యము, ఆత్మీయ బలము దయచేసి తోడుగా ఉండమని, నీ నుంచి ఏదైతే మమ్మల్ని దూరం చేస్తుందో యేసు నామములో అది మా నుంచి దూరం అయిపోవాలి నాయన. నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ
యేసయ్య నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సంతోషం. ఇప్పుడు దిస్ ఈజ్ క్వెషన్ టైమ్ కదా! సో, నేనొక వచనం చదువుతాను. అది ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇప్పుడు మనం చదివిన ఈ 14 అధ్యాయంలో ఈ వచనం ఉంది. ఇది ఎన్నో వచనమో చెప్పండి. ఎవరెవరైతే చక్కగా ప్రతిరోజు క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తున్నారో మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. దేవుడు మరింత వాక్య జ్ఞానంతో మిమ్మల్ని నింపాలి. మీరు ఎంతగా వాక్యానికి దగ్గరవుతారో అన్ని దేవుడి కార్యాలు మీరు చూస్తారు. త్వరలోనే మీలో చాలామంది గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతారు. నేను ఖచ్చితంగా వింటాను. ఆమెన్ చెప్తారా? సంతోషం. దేవుడి కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బి విత్ యూ ఆల్వేస్.